వెల్కమ్ టు అవర్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం గోంగూర పచ్చిమిర్చి రోటి పచ్చడి చేసుకుందాం. అందుకు కావలసిన పదార్థాలు: ఒక కట్ట గోంగూర, 100 గ్రాముల పచ్చిమిరపకాయలు, దానికి కావలసిన వేయించుకోటానికి నూనె, నూరుకోటానికి జీలకర్ర, కల్లుప్పు, ఎల్లుల్లిపాయ. రండి చేసుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. ముందులే మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఒక కట్ట, పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకున్నాం కదండి అవి, పైన ఆయిల్ వేయాలండి కొంచెం. సిమ్లో పెట్టేసి మూత పెట్టుకుందాం, చిన్నగా ఉడుకుద్ది. ఏగిరియలేదో చూద్దాము. ఇంకా కొంచెం ఒక 2-3 మినిట్స్ ఉంటే మంచిగా ఎగుతుంది. మూత పెట్టేసుకుందాం. మగ్గిపోయినాయి చూడండి. ఇప్పుడు పచ్చిమిరకాయలు ఫస్ట్ రోట్లో వేసుకోవాలి. కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటే తొందరగా మెదుగుతాయి మనం నూరేవి. ఇప్పుడు పచ్చిమిరకాయలు మెత్తగా నూరుకుందాం. అవి మెత్తగా మెదగాలి. మెదిగాక ఫస్టే గోంగూర వేసుకోకూడదు, వేసుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది. పచ్చిమిరకాయలు మెదిగిపోయినాయి చూడండి. ఇప్పుడు అందులో మనం ముందులో తీసి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవి కొంచెం ఎక్కువే పడతాయి. కచ్చాపచ్చా దంచుకుందాం. అవి మెదిగాక ఇప్పుడు పక్కన పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, అది అందులో వేసేసుకోవాలి. గోంగూర అంతా అందులో వేసేసుకుని ఓన్లీ లైట్గా నూరాలండి. ఓన్లీ మెదిగిపోతుంది సింపుల్గా. ఏవైనా పచ్చళ్ళు రోట్లో నూరుకుంటే టేస్ట్ ఉంటాయండి. మిక్సీలో మెత్తగా అయిపోతుంది, రోట్లో మంచిగా ఉంటే టేస్ట్ వస్తుంది. అయిపోయింది పచ్చడి చూడండి. ఉప్పు చూసుకుని తీసేసుకుందాం. అందులో వేడివేడి అన్నం కలుపుకొని తింటే యమ్మీగా ఉంటుంది. రోట్లో నూరిన పచ్చిమిర్చి గోంగూర పచ్చడి రెడీ.